వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో చూసారు కదా తమ్నేల్ అయితే ఈరోజు ఏంటంటే గోధుమ పిండితోని ఎటువంటి మైదా లేకుండా, షుగర్ లేకుండా అండ్ పాలు కూడా యూజ్ చేయకుండా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏవి యూజ్ చేయకుండా చేసిన కేక్ అనమాట. చాలా బాగా వచ్చింది కేక్, చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. సో పిల్లలకి ఇది హ్యాపీగా మనం పెట్టొచ్చు ఈ కేక్. ఫస్ట్ టైం బేక్ చేశాను, అయినా కానీ చాలా నీట్గా బాగా వచ్చిందనమాట. సో ఏంటంటే ఈ ప్రొసీజర్ మీకు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకా ఏమైనా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంకా కేక్ రెసిపీకి వెళ్ళిపోదాము ఎలా చేసుకోవాలి అని. సో వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు గోధుమ పిండి, అలాగే దానికంటే కొంచెం తక్కువ అదే కప్లోని జాగ్రీ పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, వెనిలా ఎసెన్స్ కొంచెం ఫ్లేవర్ కోసం పెట్టుకున్నాను నేనైతే, కోకో పౌడర్ తీసుకుంటున్నాను, అండ్ ఆల్సో హాట్ వాటర్ అనమాట, అంటే బాగా మరిగించి కొంచెం చల్లార్చిన వాటర్, అండ్ గీ అనమాట. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో జాగ్రీ వేసేస్తున్నాను నేను. ఇది జాగ్రీ పౌడర్, మీరు మామూలు రెగ్యులర్గా బెల్లం కూడా తురుముకొని వేసుకోవచ్చు అనమాట. పౌడర్ అయితే కొంచెం ఈజీగా కరిగిపోతుందని నేను పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్, హాట్ వాటర్ ఏదైతే ఉందో కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ దాన్ని కొంచెం కరగబెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పౌడర్ అయినా కానీ కరగాలి కాబట్టి ఫస్ట్ దాన్ని చక్కగా కరగబెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలా కలిపేసుకుంటే అది స్లోగా కొంచెం ఫాస్ట్గానే కరిగిపోతుంది పౌడర్ కాబట్టి. మీకు లేదు మీరు ఇంకొకటి ఏం చేయించి బెల్లం కరిగించి చల్లారి పెట్టింది కూడా కలుపుకోవచ్చు, కానీ మరీ థిక్గా కాకుండా కొద్దిగా వాటరీగా ఉంచుకునేలా చూసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ గోధుమ పిండి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, గోధుమ పిండి ఏం చేస్తానంటే నేను మొత్తంగా యాడ్ చేయలేదు, ఫుల్ బౌల్, ఎందుకు నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనిపించింది. సో ఆ పిండి వదిలేసాను అనమాట దాంట్లోనే. సో చూసారు కదా, కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే నేనైతే గ్లాస్తో వాటర్ తీసుకున్నానో ఆ వాటర్ సరిపోయిందనమాట. ఎక్స్ట్రాగా ఒక్క డ్రాప్ వాటర్ కూడా పట్టలేదు నాకు. సో ముందుగానే కావాల్సిన వాటర్ రెడీగా పెట్టుకోండి అనమాట. సో కొద్దిగా వేసుకుంటూ దాన్ని కలుపుకోండి. తర్వాత మీరు దాంట్లోకి గీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. మీరు కరిగించి వేస్తా అంటే కరిగించి, నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. నేను దీన్ని ఎలాగో మళ్ళీ మిక్స్ చేస్తాము, ఆల్రెడీ వాటర్ కూడా కొంచెం హాట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకునే గీ అయినా వేయండి, బయట నుంచి తెచ్చుకునే గీ అయినా వేసుకోండి, ఏదైనా కానీ ఏమి ఇబ్బంది లేదు. సో గీ చూసారు కదా, మొత్తం ఏంటంటే జనరల్గా ఇంట్లో మనం గీ బదులు మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో వాడే రెగ్యులర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. సో నేనేం చేస్తున్నానంటే బాబు కోసం స్పెసిఫిక్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇందులోని గీ యాడ్ చేశాను అనమాట. సో ఇది ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని ఇంకా కంప్లీట్గా మిక్స్ చేయలేము కేక్ కన్సిస్టెన్సీ రావాలంటే. సో నేను దీన్ని ఏం చేస్తానంటే మిక్సీ జార్లో వేసేస్తాను. సో మిక్సీ పట్టే ముందు ఏంటంటే ఇందులోనే నేను కోకో పౌడర్ ఉంది కదా, కోకో పౌడర్ 1.5 స్పూన్ వేస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఎందుకంటే మరీ ఇంకా కేక్ అంటే నేను గోధుమ పిండితో చేశాను, ఇట్లా అంటే వాళ్ళకి ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటే ఇష్టపడరు కదా. సో నేను అందులో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఎప్పుడు కూడా బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేయండి, బేకింగ్ పౌడర్ వచ్చేసి దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ. బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేయకండి. సో చూసారు కదా, ఈ రెండు కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను. ఇవి మళ్ళీ ఒక్కసారి జస్ట్ మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను అనమాట. మీకు ఈ కోకో పౌడర్ వేయగానే ఏంటంటే అరోమా మారిపోతుంది అనమాట, కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇది చిన్న జార్ అనమాట, అందుకని 2 టైమ్స్ నేను తీసుకోవాల్సి వచ్చింది. వన్స్ మిక్సీ అయిపోయిన తర్వాత చూసారు కదా కేక్ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు. మీకు మరీ అది పల్చగా ఉండకూడదు, మరీ చాలా థిక్గా ఉండకూడదు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. జస్ట్ ఒక్క గ్లాస్ వాటర్ సరిపోయిందనమాట, అంతకుమించి ఎక్స్ట్రా వాటర్ కూడా అసలు ఏం పట్టలేదు. సో నీట్గా ఈ బౌల్లోకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మొత్తం 2 టైమ్స్ మిక్సీ పట్టాను నేను. పెద్ద జార్లో అయితే ఒకేసారి వేసేసేయచ్చు మిక్సీ. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక్కసారి జస్ట్ అట్లా కలుపుకుంటున్నాను అనమాట. సో కేక్ చేయడం కోసం ఎటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ లేదంటే ఓవెన్ కానీ ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న దాంతో రెగ్యులర్ థింగ్స్తో మనం కేక్ అయితే చక్కగా బేక్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ బేకింగ్ ట్రే మాత్రం తీసుకున్నాను నేను. ఇదివరకు ఏంటంటే ఒకసారి చేసి చూసాను, అప్పుడు రెగ్యులర్గా ఇంట్లో మనం తినే కంచంలో కూడా చేశాను అనమాట, బాగా వచ్చింది. సో ఎందుకు మరి అది చిన్నదైపోతుంది అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే సరిపోదు కదా అని కొంచెం గీ తీసుకొని చక్కగా నీట్గా
మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. వాల్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మొత్తం ట్రే అంతా ఇలా గీతో అప్లై చేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు మనం చేసిన బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీనే ట్రై చేయండి. సో మీకు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చిందో నెక్స్ట్ టైం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం దాన్ని ట్యాప్ చేయాలన్నమాట. ఎటువంటి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా ట్యాప్ చేసుకుంటే మొత్తం బ్యాటర్ అంతా నీట్గా సెట్ అయిపోతుంది దాంట్లోని. సో ఈ బ్యాటర్ రెడీ చేసుకునే లోపే ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టేసుకుని, అయితే ఇది బిర్యానీ చేసుకునే గిన్నె నాకు రౌండ్గా వెడల్పుగా ఉంటుందన్నమాట. సో ఈ ట్రే పెట్టాలంటే కొంచెం పెద్దగా ఉండాలి, అండ్ థిక్నెస్ ఉండాలన్నమాట. మీరు మామూలుగా ఇంట్లో దోశ ప్యాన్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఏంటంటే చూడండి, క్రింద క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను సో దట్ నాకు గిన్నె కింద మాడిపోకుండా ఉంటుందని. తర్వాత ఒక స్టాండ్ పెట్టేస్తున్నాను, కుక్కర్లో ఉండే స్టాండ్ కావచ్చు, లేదంటే మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసే స్టాండ్ ఏదైనా ఇట్లా పెట్టేసుకొని హీట్ అయిందో లేదో చూసుకొని అప్పుడు మీరు ఏదైతే బ్యాటర్తో రెడీగా పెట్టుకున్న ట్రే ఉందో దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా లోపలికి పెట్టేసుకొని మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి సిమ్లోనే ఉంచుకోండి. సిమ్లో కరెక్ట్గా 40 మినిట్స్కి మీకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చూసారు కదా, సిమ్లోనే ఉంచాను. సో కేక్ అయితే చాలా చక్కగా వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో చూసి అది కుక్ అయిందో లేదో చూడాలంటే నైఫ్ కానీ లేదంటే టూత్ పిక్స్ ఏదైనా పెట్టి చూస్తే మీకు చూసారు కదా అసలు ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కేక్. సో ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా చేసి పెట్టండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.